ఇవాళ బందికి వస్తే ఒక బుడ్డోడు కనబడ్డాడు. ఏం పేర్రా? జశ్వంత్. జశ్వంత్ ఏం చదువుతున్నావు? 6th క్లాస్. ఏం కొనవుతావు? మీ ఖాళీ చేతులు ఉన్నావు ఇంకా కొనలే? ఏం కొందామని వచ్చినావు? చేపలు కానీ చేపలు కొనడానికి వచ్చినావా? ఎన్ని కిలోలు కొంటారు మీరు మామూలుగా? మామూలుగా 5 కిలోలు, 5 కిలోలు 6 కిలోలు. 5 కిలోలన్నా 6 కిలోలన్నా కొందామంటాను వచ్చిండు అంట. పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ. ఎంత మంచిగా అనిపిస్తుంది. పోరాడు ముద్దుగా పెద్ద ఫ్యామిలీ అని చెప్తే బంగారం లెక్క. ఇప్పుడు ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మా ఇంట్లో 6 ఉంటారు. నాయనమ్మ తాత ఉంటారా? అది మొత్తం కుటుంబమా అంటున్నారు. ముద్దుగా 5-6 కిలోలు తీసుకుపోదాం. అరే ఒక్క రోజే తింటారా? రేపు గిట్ల తింటారా మీరు? రేపు గుడిలో తింటాం. ఫ్రై తింటారా? కూరనా? ఫ్రై కూర రెండు. ఈరోజు ఏమన్నా కొనుక్కొని వచ్చినావు? చేపలు. ఈరోజు మురుగశిల అని కొనుక్కొని వచ్చిన. తెలుసా తమ్మి నీకు మురుగశిల అంటే ఏమన్నా తెలుసు? ఏమని తెలుసు అంటే చేపలకి ఏదో తినిపియాలి. చేపలను కాదు, చేపలకి ఏదో తినిపించుడు కాదురా, మనకే చేపలను తినిపించాలి. ఈరోజు మనకే చేపలను తినిపించాలి గట్టిగా అయితే. మరి ఇప్పుడు వచ్చేదంతా రైనీ సీజన్ కదా, అర్థమైంది కదా? రైనీ సీజన్ కరెక్టే కదా? రైనీ సీజన్ అదే వచ్చేదంతా ఆనకాలం కదా. కానీ ఆనకాలం కాగానే నెత్తి మీద 2 సినుకులు పడగానే తుప్ప తుమ్ముతుంటారు. సర్ది అవుతుంది, దగ్గేస్తుంది, కొంతమందికి దమ్ము వస్తుంది. ఇసంటి ఏమి రాకుండా ఉండాలంటే ఈరోజు మొదటి రోజు మృగశిర మొదటి రోజు మిరగంబూనిన రోజు మంచిగా చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు, కోడిగుడ్లు ఏమి లేకపోయిన వాళ్ళు మాసంటి పేదలు కోడిగుడ్లైనా కొనుక్కొని తింటారు. మంచిదా? మంచిగా కొనుక్కొని పోయినాక మీ తాతకు మీ నాయనమ్మకి చెప్పు చంద్ర శనార్థులు అని చెప్పిందని చెప్పు. మంచిదా? నమస్తే చెప్పు మీ తాతకు. తమ్మి ఏమడితే నువ్వు బాహుబలిని పట్టుకొచ్చినావు ఏడికెంచి? మార్కెట్ నుంచి. తాత మీ నీదే ఆ ఊరు ఏం కథ? హైదరాబాద్. ఎక్కడ హైదరాబాద్ రా? పార్సిగుట్ట. తమ్ముడు ఎన్ని కిలోలు ఉన్నది ఇది? 7 kgs. ఎట్లిచ్చింది తమ్మి? 250 కిలో 250. అవును. ఇది ఏం చేప? గ్యాస్ కట్ అంట 250 కిలో ఇచ్చారట. అంటే మరి కొట్టేసరికి ఇంకా తక్కువ కదా? కొట్టిపించేసరికి పెద్దది కదా. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మేము 4. నలుగురికి 7 కిలోలు తీసుకున్నాం. అంటే ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఫ్రెండ్స్ గిట్ల ఈరోజు దావత్ కిటే. దావత్. కానీ ఉట్టి చేపనేనా ఇంకేమన్నా ఉన్నదా మరి దావత్ అంటే? చుక్క ముక్కు ఉన్నారు. ఎంతమందిని పిలిచినావు?